ఇంకోటి ఈ కళ్యాణి భార్గవి ఉంటుంది, ఇదొకటి కూడా, ఇది కూడా చెత్త నింపుతుంది పొద్దుగాల చూద్దాం ఇట్లా. అభివృద్ధి 10 సంవత్సరాలు మేము చేసి చూపించామని అంటే దానికి వాళ్ళకి ఆన్సర్ దొరకదు. మళ్ళీ వాళ్ళు ఇది బాపంది, ఇది చదువుకున్నది క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నది, ఇదేం చెప్తుంది నాకు. మళ్ళీ బీజేపీ మీద మతం అనే ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడతారు. ఇవన్నీ చేసేది కాంగ్రెస్ గవర్నమెంటే. వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడతారు ఏమంటే, ఈ అన్న చెప్తారు హీఈస్ రిప్రజెంటింగ్ ద ఎంటైర్ బంచ్ ఆఫ్ పీపుల్ కాబట్టి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నా. డెమోక్రసీ గురించి వీళ్ళు మాట్లాడతారు. ఎవరైతే ఎమర్జెన్సీని ప్రకటించి ఒక సామాన్య పౌరుడి యొక్క హక్కుల్ని కూడా తీసేసుకొని, ద ఫండమెంటల్ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ కూడా సిటిజన్స్ దగ్గర నుంచి పీకేసుకొని లాగేసుకొని తన కుర్చీని కాపాడుకునే ఇందిరాగాంధీ వీళ్ళ పార్టీకి చెందిన ఆమెనే. వీళ్ళకి అసలు డెమోక్రసీ గురించి మాట్లాడడానికి అసలు 60-70 ఏళ్ల కింద జరిగిన సంఘటనని పొద్దుగా లేస్తే చెత్త నింపడు. నీ 10 ఏళ్ల నుంచి ఉపాధి కాలంలో నువ్వు ట్యాక్సులు తీసుకొని ఇందిరాగాంధీ ఎన్ని మంచి పనులు చేసింది. ఆమె యొక్క, నేను ఎమర్జెన్సీ గురించి కూడా మాట్లాడినా, ఎమర్జెన్సీ పెట్టడానికి కారణం కూడా ఇదే బీజేపీ చెత్త నా కొడుకులు ఆ యొక్క ఏది ప్రధానమంత్రి యొక్క సంపేస్తాము అన్న స్థాయికి తీసుకొచ్చారు. నేను దానికి ప్రత్యేకంగా ఎమర్జెన్సీ గురించి మాట్లాడినా. సో ఎమర్జెన్సీలో ఎవరిని పెట్టినరు, సామాన్య ప్రజలు పెట్టలే లోపల. ఓన్లీ ఈ యొక్క కావాలని గొడవలు చేయిస్తున్న బీజేపీకి సంబంధించిన వాళ్ళని పెట్టిరు, అంతకుమించి ఎవరు పెట్టలేదు. అప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు అన్ని రిపోర్ట్లు చెప్పినాయి, దేశం చాలా అభివృద్ధి జరిగింది, సామాన్యులు ప్రశాంతంగా బతికిరని చెప్పినాయి. నేను దాని గురించి సపరేట్ గా వీడియో పెట్టినా, నా యొక్క యూట్యూబ్ ఛానల్ పోయి చూడండి, మీకు అది దాన్ని ట్యాగ్ చేసి పెట్టినా చూడండి. ఈ తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్నా, నేను ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏమంటారు అధికారంలోకి వచ్చారని. 1969లో 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం అడిగినందుకు చంపి పడేశారు కాంగ్రెస్ హయాంలో. అంతమంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చావులు బలయ్యారంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అసలు వాళ్ళకి ఏం అధికారం ఉంది మరి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడేది? అసలు దేశం గురించి మాట్లాడడానికి వాళ్ళకి ఎలాంటి అర్హత ఉందన్నా? చూడండి ఇట్లా ఈ దరిద్రత ఏమంటది. తెలంగాణ అంట అప్పుడు అంటే తెలంగాణ 69 తెలంగాణ ఉద్యమంలో అంట 369 మందిని కాంగ్రెస్ చంపిందంట. ఏమన్నా తెలివి ఉన్నదా? అప్పుడైనా ఇప్పుడైనా ఆంధ్ర వర్సెస్ తెలంగాణ మేము కలవం రా అని ఆంధ్రప్రదేశ్ లో అంటే అప్పుడు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎస్ఆర్సీ వేసి అట్లా స్వతంత్రం వచ్చి కొత్తలో కలవడం జరిగింది. ఓకే, సో కలిసేటప్పుడే 100 నిబంధనలు పెట్టుకున్నాం. కానీ మెజారిటీ ఉన్న మనం తక్కువ ఉన్నది మెజారిటీ ఉన్న ఆంధ్ర రాయలసీమ వాళ్ళతో కలిపినప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇది అట్లా చేయడం జరిగింది. సో దాని గురించి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అప్పుడైనా ఇప్పుడైనా కొట్లాడడం జరిగింది. సో అది ప్రాంతాల వారిగా ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకులు వర్సెస్ అప్పుడైనా 1969లో అయినా ఇప్పుడు 2014లో అయినా ఇదైనా జరిగింది. అంతే తప్ప అది పార్టీలకు సంబంధం లేదు. అది ప్రాంతాల వారిగా అది ఇది జరిగినాయి. సో దాన్ని కూడా కాంగ్రెస్ కి మరి వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఉత్తరాదిని ఇచ్చినప్పుడు, ఒక ఓటు కాకినాడలో మీరు తీర్మానం చేసినప్పుడు, ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నప్పుడు మీరు అప్పుడే 4వ రాష్ట్రమైన తెలంగాణ కూడా ఇచ్చి ఉంటే అయిపోయేది కదా. అసలు ఈ 1200 మంది ఇప్పుడు రాకపోతురు, ఎలాంటి సమస్యలు ఉండకపోతున్నాయి. మరి ఎందుకు వెళ్ళే వాజ్పేయి గారు చెప్తారా మీకు సమాధానం? బిల్లు పాస్ అయినా కూడా వారం 10 రోజులు మళ్ళీ లేట్ చేశారు కదా లోక్సభలో పాస్ అయినాక. చెప్తారా మీరు సమాధానం? డెఫినెట్లీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను ఇచ్చిన మాట దీనికి ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం పెడదామని నేను సోనియా గాంధీ గారు కష్టపడి ఆమె ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ ఇవ్వకపోతే ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు. సో వీ అప్రిషియేట్ ఫర్ దట్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బీజేపీ వాడు ఇవ్వలేదు, ఇంకా 100 ఏళ్ళైనా ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత పార్లమెంట్లోకి వచ్చి తల్లిని చంపినాము, బిడ్డను బతికించినాము అని అబద్ధాలు ప్రచారం చేస్తుంటే, కరెంటు మూసి ఇచ్చారు, తెరిచి ఇచ్చారు అని మీరు మాట్లాడతారా? ఏ విషయం మీద అవగాహన లేదు. పొద్దుగా లేస్తే ఎవరు ఒకటే నేర్చుకున్నారు ఈ బీజేపీ చెప్తా నా కొడుకులు. ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో, ఆన్ వాట్ గ్రౌండ్స్ అండ్ ఆన్ వాట్ బేసిస్ డిడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సైన్ ఆన్ ద పార్టీషన్? ఎవడబ్బా సొత్తని మీ జాబులో నుంచి ఇచ్చిన పైసల భూమిని ఇచ్చి పడేసిర్రా? ఎవరిది భూమి? భారతదేశాన్ని ముక్కలు చేసి కుక్కలకి పంచినట్టు బిస్తర్లో వీళ్ళ పడేసింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? అప్పుడు రిలీజియస్ బేసిస్ ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో, మరి ఇది హిందూ దేశంగా ఎందుకు ప్రకటించబడలేదు? ఇంకా మళ్ళీ అడిషనల్ గా ఈ భూమిని కూడా లాక్కోవడానికి
370 ఆర్టికల్ కాశ్మీర్ ని వీళ్ళకి ఇందాక చెప్తున్నారు కదా కాన్స్టిట్యూషనల్ పాత్వే అని రెడ్ కార్పెట్ చూపిస్తారు. కాన్స్టిట్యూషనల్ పాత్వే అని మాట్లాడే ముందు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే ముందు మీకు కనీసం మినిమం రైట్స్ ఉండాలి. ఆయనను ఓడించడానికి నేను క్లియర్ ఇంతకుముందే క్లారిఫై చేసిన పార్టీషన్ గురించి. అది ఈ యొక్క ముస్లిం లీగ్ వాడు, బ్రిటిష్ వాడు, అదే విధంగా ఈ హిందూ మహాసభ వాడు, బీజేపీ ఆర్ఎస్ మాతృ సంస్థలు వీళ్ళు మాత్రమే దేశాన్ని 2 నేషన్ థియరీ కింద ముక్కలు చేయమని వాళ్ళు చేసిన కుట్రలు. కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకించింది. వీళ్ళు చేసిన ఊచకోతలు ఈ వీటిలల్లో విధిలేని పరిస్థితులలో మనం పార్టీషన్ ఒప్పుకోవాల్సి వచ్చింది. గాంధీ మహాత్ముడు నా శవమైనా పోవాలి కానీ నేను దేశాన్ని విభజన కావించనని చెప్పి హంగర్ స్ట్రైక్ కూడా చేసాడు. సో అది పరిస్థితి. దాని మీద బురద వెళ్తున్నావు. ఓకే, ఆర్టికల్ 370 గురించి ఇప్పుడే చెప్పిన. ఓకే, అట్లాంటి ఒప్పుకోకపోతే అలా కాశ్మీర్ అనేది మన భారతదేశంలో ఉండేదే కాదు. ఆర్టికల్ 370 నువ్వు రద్దు చేయకముందైనా చేసినాకైనా కాశ్మీర్ భారతదేశంలో భూభాగంగానే ఉంది. నువ్వు ఆర్టికల్ 370 రద్దు చేసినంత మాత్రాన ఆ రద్దు చేయకముందు పాకిస్తాన్ లో లేదు కాశ్మీర్ అనేది. అర్థమైందా? అప్పటికిప్పటికి ఏం మారలే. ఎవరికైనా ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల మీకు డే టు డే లైఫ్ లో ఏమన్నా ఒక్క 1% లబ్ధి చేకూరించి చెప్పండి నాకు. అదానికి తప్ప ఎవరికి లబ్ధి చేకూరలే. అప్పుడైనా భారతదేశంలో భూభాగమే. మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎన్నోసార్లు చెప్పారు, వీ నెవర్ రీడ్రా ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్. సో అన్నప్పుడు నువ్వు రద్దు చేయకముందు కూడా భారతదేశం భూభాగమే అది. సో అప్పుడు పెట్టకపోతే భారతదేశంలో ఉండేది కాదు, అనేక రాజ్యాలు ఉండేవి కాదు, ఒక కాశ్మీరే కాదు. అంటే అవగాహన రాహిత్యపు మాటలు మాట్లాడుతా ఏదో ఒకటి వాని పక్కన మీద బురద వెళ్తా అంటే కలవదు. నీకు నిజంగా భార్గవి బాపనమే, నీకు దమ్ముంటే నువ్వు చెప్పిన మాట మీద నీకు నమ్మకం ఉంటే చర్చకు రా. నేను ఓపెన్ జూమ్ కాల్ పెడతా, ఏ అంధభక్తుడైనా చర్చకు రండి. బూతులు మాట్లాడకుండా సమస్య మీద చర్చిద్దాం రండి. ప్రజలకు వాస్తవాలు తెలియదు. పొద్దుగా వాళ్ళేసి చిత్త నింపుతా అంటే నేను చూస్తూ ఊరుకో. గుర్తుపెట్టుకో బిడ్డ. కాన్స్టిట్యూషన్ బేస్ లో ఇప్పుడు నుంచి ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు నేను కంటెస్ట్ చేసిన, నేను పోటీ చేసిన అని మాట్లాడుతున్నారు కదా. ఆయన రాష్ట్ర కాన్స్టిట్యూషన్ బేసిస్ అని మీరు మాట్లాడుతున్నారు. ఇంకోటి, అంబేద్కర్ గారిని ఓడగొట్టిరు. ఎస్, అంబేద్కర్ గారిని ఎవడు ఓడగొట్టలే. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. ఆయన సొంత పార్టీ మీద పోటీ చేసిండు. పోటీ చేసినాడు, ప్రజలు ఓడగొట్టిరు. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఆయన పోటీ చేసిండు, అంబేద్కర్ గారు ఆయన సొంత పార్టీ మీద పోటీ చేసిండు. చేసినప్పుడు ప్రజలు ఆయనకు ఓటేయలే, కాంగ్రెస్కే ఓటేసారు. ఎందుకంటే స్వతంత్రం తెచ్చింది కాంగ్రెసే కాబట్టి అప్పుడు కాంగ్రెస్ అంటే ఎక్కువ అభిమానం ఉండే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు నిలబెట్టినా ఓటేసారు. సో దాంట్లో కాంగ్రెస్ ఎట్లా ఓడగొట్టినట్టు అవుతుంది? కామన్ సెన్స్. అయినప్పటికీ దేశ విభజన అయిన తర్వాత అంబేద్కర్ గారిని ఆయన యొక్క కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సభ్యత్వం రద్దయినా సరే మళ్ళీ కాంగ్రెసే ఆ యొక్క రాజ్యాంగ పరిషత్కి బొంబాయి నుంచి పంపించి ఆయన రాజ్యాంగ పరిషత్కి యొక్క మెంబర్ చేసి ఆ తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసి ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక అది తర్వాత న్యాయశాఖ మంత్రి చేసి ఆయన చెప్పిన ఆలోచనలు కానీ ఆయనకు ఉన్నతమైన పదవులు కానీ బాధ్యతలు కానీ అప్పచెప్పడం జరిగింది. అయినా బురద పొద్దుగాలేస్తే అంటే నో, నాట్ యాక్సెప్టబుల్. అదే ఆయన నించినప్పుడు 3 సార్లు ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. నీ బొందనే నీకు అజ్ఞానరాలు. నువ్వు ఆయన సొంతంగా ఇండిపెండెంట్ పోటీ చేసిండు. మేము కాంగ్రెస్ ఎందుకు కూడా పడుతుంది? ప్రజలు ఓటేయాలన్నా లేదా ప్రజలు ఇష్టంగా అనిపించదానా? అప్పుడు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీరు అంత రెస్పెక్ట్ చేయాలనుకుంటే ఇన్నిసార్లు ఎందుకు మీకు అనుగుణంగా మైనారిటీస్ కి అనుగుణంగా ఎందుకు రాజ్యాంగాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం పడింది? ఎందుకు చేసిర్రు? ఎవరు చేయలేదు. రాజ్యాంగంలో అప్పుడు ఆయన ఆ టైంకి తగ్గట్టుగా ఆయన రాసేటు. అందులో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దాల్సి వచ్చింది. ఇప్పుడు పంచాయతీ రాజ్ చట్టం తేవడం జరిగింది. ఎస్, రాజ్యాంగంలో ఏమన్నా యాడ్ చేయాలంటే దాన్ని అమెండ్ చేయాలి, సవరించాలి. కాబట్టి ఇప్పుడు 18 ఓటు హక్కుని 18 ఏళ్ళకి కానీ 21 ఏళ్ళకి కానీ చేయాలంటే చేయాలి. దానికి అమెండ్మెంట్ తేవాలి, సవరణ తేవాలి. అట్లా 100 తెచ్చినాం. అలా ముస్లింస్ ఏముందల్లా కాదు. ఇది గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ అమలు చేసినాం. అది మహిళలకి 33% అవన్నీ అమలు చేస్తున్నాం. సో దాంట్లో ముస్లింస్ ఏడొచ్చారు చెప్పండి? పంచాయతీ రాజ్ శాఖ చట్టం తెచ్చినాం, అలా ముస్లింస్ ఏడొచ్చారు? అట్లా 106 సార్లు 107 సార్లు అమెండ్మెంట్ చేసినాం, సవరించినాం. సో ఇప్పుడు సవరించడం అంటే ఉన్న పుస్తకానికి కొత్త పేజీలో యాడ్ చేస్తున్నాం. ఉన్న పుస్తకాన్ని నింపేస్తలేం. రైట్? మోడీ వచ్చినాక కూడా సవరించిండు. నువ్వు ఆర్టికల్ 370 రద్దు చేసిండు, ట్రిపుల్ తలాక్ ఇచ్చేసిండు అంటున్నావు కదా. మరి అవన్నీ ఏంటి? అవి అమెండ్మెంట్లు కాదా?
సో సవరించుకుంటే ఎవడు కొట్లాడుతాడు, ఎవడేమంటున్నాడు? నువ్వు సవరిస్తా అంటే వద్దంటున్నామా? నువ్వు అమెండ్ చేస్తా అంటే వద్దంటున్నామా? అంటలేం కదా. 106 తెచ్చినప్పుడు 107 వద్దంటలేం కదా. నువ్వు మొత్తాన్ని పుస్తకాన్ని ఇంపేస్తా, కొత్త పుస్తకం రాస్తా అంటే వద్దంటున్నాం. ద ఫండమెంటల్స్ మారవు అంటున్నాం. నువ్వు వక్రీకరిస్తా అంటే అమెండ్ చేసుకో, ఇంకా 100 సార్లు చేసుకో. ఎవడదన్నాడు? అమెండ్ చేసేటప్పుడు ఉన్న పుస్తకాన్ని చింపము, పాత 100 పేజీలు చింపము. ద ఫండమెంటల్స్ మారవు. ఎస్, దాని మీద కొత్త పేజీలు అప్పుడున్న చట్టాలకు ఇప్పుడు కొన్ని వర్క్ కాకపోతే యాడ్ చేసుకో. ఎవడొద్దన్నా? అందరు అప్రూవల్ తీసుకో, యాడ్ చేసుకో. ఎవడొద్దన్నా? అమెండ్ చేసుకో. అమెండ్మెంట్ కి రిప్లేస్మెంట్ కి నక్కకు నాగలో కానుకున్న తేడా ఉంది. సవరించడం వేరు, మార్చడం వేరు. అర్థమైందా అందభక్తురాల? ఆర్టికల్ 1 లోనే చెప్తే ఇండియా దట్ ఈస్ భారత్ అని అంబేద్కర్ గారే రాశారు. మరి ఇప్పుడు ఇండియా పేరుని భారత్ గా మారుస్తామంటే దాన్ని కేవలం ఒక మత ఆధారంగా మాత్రమే ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు కాశ్మీర్ ని ఎందుకు 370 ఇండియా దట్ ఈస్ భారత్ అన్నాక ఇండియా అని పిలిచినా భారత్ అని పిలిచిన 2 పేర్లు ఉన్నాక ఎవడాపుతున్నాడు? భారత్ అని విధంగా ఎవడన్నా వద్దన్నాడు? కాంగ్రెస్ వాడు వద్దంటున్నా? నువ్వు వాడు ఇండియా అని కూటమి పెట్టినాక నువ్వు భారత్ అని ఏదో కథలు పడ్డావు. కానీ అది అప్పుడు ఇప్పుడు ఇండియా దట్ ఈస్ భారత్ అని రాజ్యాంగంలో 2 పేర్లు ఉన్నాయి. మన పాస్పోర్ట్ మీద కానీ ఆధార్ మీద కానీ అన్నిట్లో ఉంటుంది. ఇండియా అని ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో భారత్ అని ఉన్నది. ఎవడు భారత్ అని కాంగ్రెస్ ఆయనలో అనలేదా? నీకు పిచ్చిలేసింది. ఆల్రెడీ ఉన్నదాన్ని లేదని నువ్వు ప్రచారం చేస్తున్నావు. అర్థమైందా? అదే అంటున్నా. మీకు మీ బ్రెయిన్లలో బీజేపీ అంధభక్తుల బ్రెయిన్లలో పెండ ఉన్నది అన్నట్టు. బ్రెయిన్ లేదు. ప్రతి దాంట్లో ఇది తప్పు వక్రీకరించడమే మీ బతుకులకి. నిజంగా బతకరు, చేసింది చెప్పుకోలేరు. పక్కువని మీద బురద తల్లి ప్రతిదాని హిందూ ముస్లిం వక్రీకరించి హిందువుల ఓట్లు కావాలి, హిందువుల సంపద కావాలి. మీకు సిగ్గుండాలే. పోనీ మరి హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకో, అసలే బంద్ చేయ, మళ్ళీ జిఎస్టీ తీసుకోకు. కాంగ్రెస్ వాడు మరి సబ్సిడీలు ఇస్తే పాలు పెరుగు చెప్పుల మీద హిందువులు ట్యాక్స్ తీసుకోలే, కాంగ్రెస్ వాడు జిఎస్టీ తీసుకోలే. మరి హిందువులే కదరా బాగుపడ్డది. మరి హిందువుల మీద నువ్వు పాలు పెరుగు బట్టలు అన్నిటి మీద తీసుకుంటున్నావు కదా, సబ్సిడీలు అనేది తెచ్చినావు. కాంగ్రెస్ వాడు 400 సిలిండర్ హిందువులకే ఇచ్చిండు. మరి నువ్వు అది 1200 చేసినావు కదా, హిందువులే కదా ఇవాళ నష్టపోతుంది. కాంగ్రెస్ వాడు 9 రూపాయలే ట్యాక్స్ తీసుకున్నాడు పెట్రోల్ మీద, డీజిల్ మీద 3 రూపాయల ట్యాక్స్ తీసుకున్నాడు. దాన్ని 33 రూపాయలు చేసినావు కదా, హిందువులకే బొక్క పెట్టినావు కదా. కాంగ్రెస్ వాడు తక్కువ ట్యాక్స్ తీసుకుంటే హిందువులకే కదా లాభం అయింది. కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరూ హిందువులే కదా. మతం ఎందుకు వస్తుంది నీకు? మతం మీద అంత ప్రేమ ఉంటే మఠాధిపతో పీఠాధిపతో లేకపోతే గుళ్ళ పూజారోగా. మోడీ అంటే ఆయన ముస్లింలకు కూడా ప్రధానే, అందరు భారతీయులకు ప్రధాని. మోడీ అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు ముస్లింలను కూడా నేను సమానంగా చూస్తా అని. కోర్టులో కేసు వేస్తే వాని ఏమంటారు, వాని మళ్ళీ పోటీ చేయకుండా వాని ఇది చేస్తారు, సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతా అంటే ఎట్లా కలుస్తుంది? కోర్టులో కేసు అయ్యారా అయ్యా ఇది వాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, ఇట్లాంటి రెచ్చగొట్టే ముండాలు చేస్తే. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని సమానంగా చూస్తామన్నాడు. చూడకుండా ఇట్లా విద్వేషాలు రెచ్చగొడితే కోర్టులో కేసు అయ్యి వీళ్ళని రాజకీయంగా ఎట్లాంటి పోటీ చేయకుండా వీళ్ళని మాట్లాడకుండా చేయొచ్చు మనం. అర్థమైందా? రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న 370 ఆర్టికల్ ఉంటే నీ భూమి ఆడగాకపోతే ఈడ కొనుక్కో అన్న, ఎకరమేమన్నా 10 ఎకరాలు ఏడగొనుకుంటావు. ఇప్పి మళ్ళా నాకు ఇప్పి దొంగదానా పిచ్చిదానా? అర్థమైందా? మేము చందాలు వేసుకొని ఇప్పిస్తాం. నువ్వు అంత దీన స్థితిలో ఉంటే మేమందరం చందాలు వేసుకొని ఇప్పిస్తాం. బట్ పో కళ్యాణి మార్కెట్ పో, కాశ్మీర్ వెళ్ళిపో. వద్దు నువ్వు, మాకొద్దు. కాశ్మీర్లో ఎవ్వడు బీజేపీని దేక్తలేడు, హిందువు దేక్తలేడు, ముస్లిం వాళ్ళు దేక్తలేరు. కాశ్మీరీ పండితులకు పునరావాసం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం, మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మీ బీజేపీ ఏమి చేయలే, నాశనం చేసాడు. ఇలా కాశ్మీరీ పండితుని తీసుకొని 30 ఏళ్ల నుంచి జైల్లో పెట్టినావు ఆయన్ని. 55% ఆఫ్ ద కాశ్మీర్ ల్యాండ్ ఇస్ నౌ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్. ఎవడొబ్బ సత్తని రాసి ఇచ్చారో అది ఎవడిచ్చిండే ఎవడు ఇయ్యలే. వాడు స్వతంత్రం వచ్చిన కొత్తలో అది ఇండిపెండెంట్ రాజ్యం ఉన్నప్పుడు కొంత వాడు ఆక్యుపై చేసాడు. అప్పుడు కాశ్మీర్ అనేది భారతదేశంలో లేదు, అది ఇండిపెండెంట్ రాజ్యం. ఏ నాలెడ్జ్ లేని ముండలు వచ్చి మాట్లాడతారు. గిట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారా మైకు? దానికి ఏమైనా విషయం మీద అవగాహన ఉంటే, దాని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే, అది ఏమైనా నిజంగా దాని మీద రీసెర్చ్ చేస్తే అట్లాంటి వాళ్ళని తీసుకురావాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని, అట్లాంటి వాళ్ళని డిబేట్లకి. ఈ ముండకి ఏం తెలుసు? బీజేపీలో ఉన్న వాళ్ళకి ఒక్కరికి ఏం తెలియదు. ఆవు పెండ ఉచ్చదు వాళ్ళ బ్రెయిన్లో తప్ప. ఓకే, అంతా ఇలా చదువు అంతా ఏడా నేర్చుకున్నారు? వాట్సాప్ యూనివర్సిటీలో నేర్చుకున్నారు. వాట్సాప్ యూనివర్సిటీలో 90% ఫేక్. నమ్మకండి, వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేది 90% ఫేక్. సచ్చినా నమ్మకండి.
హిందూ ముస్లిం రిలేటెడ్ వచ్చినా, కాంగ్రెస్ మీద బురద రిలేటెడ్ వచ్చినా సచ్చినా నమ్మకండి. ఓకే, దయచేసి ఓకే, మనం నిజంగా బతుకుదాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా అలాంటి అడగండి, రీసెర్చ్ చేసి చెప్తా. నేను సోర్స్ ఎక్కడి నుంచి చేసినా ఆ లింకులతో సహా మీకు చూపెడతా. నేను తప్పు చెప్తే నా మీద కోర్టులో కేసు వేయర్రి, నేను ఫైట్ చేస్తాను. ఫస్ట్ ఈ రోజు మన దేశం ఎటుపోతోంది, ఇంకా యువకులు అటు సైడ్ కూర్చొని మాట్లాడుతున్నారనంటే ఈ రోజు కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తం వస్తుంది. ఇప్పుడు డెమోక్రసీ గురించి మీకు మాట్లాడడానికి మినిమం రైట్స్ కూడా మీకు లేవు. పాత్వే గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారిని అవమానించింది మీరు. అంబేద్కర్ గారికి భారత రత్న ఇప్పించారా వీళ్ళు? బీజేపీ గవర్నమెంట్ లో ఇప్పించారు. బీజేపీ గవర్నమెంట్ భారత రత్న ఒక్కటి దాంతో ఏం చేసుకుంటారు తల్లి? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చెప్పుకుంటా భారత రత్న ఒక్కదాని గురించే మాట్లాడుతున్నావు. మరి అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రి చేసినాం, దాని గురించి మాట్లాడు. రాజ్యాంగం రచించే అతిపెద్ద బాధ్యత అప్పయ్యాం, దాని గురించి మాట్లాడు. ఎట్లనే చేసి రెచ్చగొట్టాలి. భూవ పెట్టేది ఒక్కటి మాట్లాడరు మీరు. ఆలోచించడం భారత రత్న ఇప్పించారు. కనీసం పార్లమెంట్ లో అంబేద్కర్ గారి విగ్రహం కూడా లేదు. ఆయన కనీసం పూలేసిన దాఖలాలు కూడా మీ బతుకులు కాదు. బీజేపీ ఎన్నో చోట్ల ప్రతి అంబేద్కర్ జయంతికి అందరూ కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఇప్పుడు ఆయనకి గౌరవం ఇచ్చనే ఉన్నారు, ఇచ్చిండ్రు. ఆయన గురించి అనేక సందర్భాల్లో సందర్భోచితంగా మాట్లాడడం జరిగింది. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. ఓకే, పొద్దుగా లేస్తే పనికిరాని తిండి పెట్టేది మాత్రం డే టు డే సమస్యలు మాత్రం మాట్లాడారు దళితులు. మర్యాద పూర్వకంగా చూసాం. ఈరోజు ఒక 370 ఆర్టికల్ యూసీసీ ఎన్ఆర్సీ. మీకు నిజంగా అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే ఏది అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగంలో ఉన్నాయని తూచా తప్పకుండా పాటించండి. దాన్ని చింపే ప్రయత్నం, ఎత్తేసే ప్రయత్నం చేయకండి. మీరు లాస్ట్ కి ఏ స్థాయికి దిగజారిందంటే అంబేద్కర్ గారు రాజ్యాంగమే రాయలేదని ప్రచారం చేస్తున్నారు మీ చెత్త నా కొడుకు. మళ్ళీ మీరు వచ్చేసి కాంగ్రెస్ ఇది చేయలే అది చేయలే అంటే ఏమన్నట్టురా? కాంగ్రెస్ హయాంలో కదరా ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలు వెలిసినాయి. కాంగ్రెస్ హయాంలోనే కదరా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది. కాంగ్రెస్ హయాంలోనే కదరా దళితులకు భూములు వంచబడ్డాయి. కాంగ్రెస్ హయాంలోనే కదరా దళితులకి యొక్క పక్కా ఇల్లు ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇండ్లు కదరా. కాంగ్రెస్ హయాంలో కదరా దళితుడు ఇవాళ ఇంత తలెత్తుకొని తిరగలుగుతున్నాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం చేయకముందు ఆ కొన్ని కులాల పేర్లతో తిట్టేవారు. అర్థమైందా? మీరే కదరా బీజేపీ వాళ్ళు ఇప్పటికి గుళ్ళలోకి రాణిస్తలేరు కదా దళితులని. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు కదా. మీ బ్రాహ్మణుల మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదా. దేవదాసి లెక్క ఊరికి లగ్గం చేసి అందరు వాడుకుంటారు కదా మీ బాపనోళ్ళు, కామాంధులు, మనసభలు. ఎవడరా మీరు చెప్పే మాటలు ఏమన్నా రియాలిటీ దగ్గర ఉన్నాయా? 1% అన్నా? సిగ్గులేని దానా? ఎందుకు కాదు? బీజేపీ గవర్నమెంట్ లో అంబేద్కర్ గారిని మర్యాద పూర్వకంగా చూసాం. ఈరోజు ఒక 370 ఆర్టికల్ యూసీసీ ఎన్ఆర్సీ సిసిఏ ఇవన్నీ కాదు. ఎందుకు కాదు చెప్పండి కదా. పొద్దుగా లేస్తే ఒక వర్గంని చూపెట్టి పొద్దుగా లేస్తే భయభ్రాంతులకు గురి చేస్తా, ఒక వర్గాన్ని కొట్టి దాన్ని ఇది హిందువుల పైశాచిక ఆనందం పొందుతా, ఎంతవరకు కరెక్ట్? నీకు ఓట్లు వేయడానికి లేకపోతే వాళ్ళ ఇల్లు బుద్ధి చంపుతా. నో, దట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళ సిటిజన్షిప్ రద్దు చేస్తా, వాళ్ళని డిటైన్ సెంటర్లు పెడతా. నో, దట్స్ నాట్ కరెక్ట్. 70 సంవత్సరాలు అడుక్కు తినే స్టేజ్ లోనే ఉండేది. ఎందుకున్నది పిచ్చిదానా? 2014 1947 ఎట్లుండే భారతదేశము, 2014కి ఎంత అభివృద్ధి జరిగింది ఆలోచించుకో పిచ్చిదానా. ఇవాళ దేశంలో ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, రక్షణ రంగ సంస్థలు, నీటి ప్రాజెక్టులు అన్ని ఉక్కు కర్మాగారాలు, 100,000 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, మెడికల్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎవడు పెట్టిండే పిచ్చిదాన్ని? ఇవేం కట్టినవే? కాంగ్రెస్ కట్టిన నేను అమ్ముకుంటే కాంగ్రెస్ ఏం చేసింది అంటారు దరిద్రదాన్ని. 70 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాత్రమే అభివృద్ధి కాలాన్ని భారతదేశం చూసింది. చెప్పండి మిత్రులారా, బీజేపీ ఏం కట్టిరో ఒక్కటి చెప్పండి దయచేసి. పొద్దుగా లేస్తే ఈ పిచ్చ మైక్ పట్టుకున్నది వరుతున్నది పిచ్చి లేచినట్టు. చెప్పండి, ఒక్కటి చెప్పండి. పార్టీ యొక్క గొప్పతనమే ఇది, నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనమే ఇది. వాడికి మనకి ఎక్కడ కనిపించదు. వాడు బాపనోడు చెప్పే అరుంధతి నక్షత్రం బాపనోడి తప్ప మన ఎవరికి కనిపించదు.
అట్లనే ఈ బీజేపీ పోటీ చేసిన అభివృద్ధి వాళ్ళకి అందభక్తులకు తప్ప మనం ఎవ్వరికి అనిపించదు. ఏందో చెప్పండి, బీజేపీ మోడీ వచ్చినాక ఏం కట్టిండో ఒక్కటి చెప్పండి. ఒక గొప్పతనం మాత్రమే అది, మేమందరం మా అందరికి గుర్తుంది, మా అందరికి తెలుసు. అందభక్తులకు మాత్రమే తెలుసు. శాంతి మంత్రాలు వీళ్ళు మనకు బోధించాల్సిన అవసరం లేదన్నా. మాకు శాంతిగా ఎప్పుడు ఉండాలో తెలుసు. ఖడ్గం పట్టుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు అవ్వాలో కూడా మాకు తెలుసు. ఎందుకైతే పోలీసు వాడు లేడా, ఆర్మీ లేదా, కోర్టులు లేవా? నువ్వెందుకు పట్టుకుంటే కత్తి? సామాన్యుడు సామాన్యుడు పోలీసు వాడు, ఆర్మీ వాడు వాళ్ళు తప్ప సామాన్యుడు కత్తి పట్టుకునే హక్కు మన దేశంలో లేదు కదా. ఒకరితో ఒకటి చంపుకోవడానికి హక్కు లేదు కదా. మరి రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడి ఇట్లాంటి ముండల్ని ఏం చేయాలి? లోపల వారైనా వద్దా? ఆలోచించండి. ఎప్పుడైతే రామ మందిరాన్ని వీళ్ళు ఫర్గా ఉన్నారా, 370 ఆర్టికల్ వీళ్ళు వ్యతిరేకం కాదా? రామ మందిరానికి ఫర్గా అంటే వీళ్ళ నాయకులందరికీ ఏం రోగం పుట్టింది? రామ మందిరానికి రావడానికి ప్రతిష్టాపన రోజు ఎట్ ద సేమ్ టైం కోర్టులో అసలు రాముడు అనేవాడే కల్పితం అనడానికి అడ్వకేట్స్ వ్యతిరేకంగా పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు. అట్లా కాదే, రామ మందిరాన్ని నిర్మించుకుంటా అంటే ఎవడొద్దన్నాడు? ఆడ ఉన్న మసీదు కూలగొట్టి నిర్మించుకుంటా అని అది దాన్ని కాంప్లికేటెడ్ చేయాల్సిన అవసరం ఏముంది? వేరే దగ్గర కట్టుకో. వాళ్ళు వేరే దగ్గర మసీదు కట్టుకుంటారు, వేరే దగ్గర మందిర్ కట్టుకో. ఎవడొద్దన్నాడు? దాన్ని కావాలని కయ్యం తెచ్చి హిందూ ముస్లిం గొడవ చేసి హిందువుల ఓట్ల కోసం లంగ రాజకీయం చేస్తా అంటే మరి కాంగ్రెస్ హయాంలో ఎన్నో గుళ్ళు కట్టుకున్నారు. అక్షరధామ్ టెంపుల్ కట్టుకున్నారు, స్వామినారాయణ టెంపుల్ కట్టుకున్నారు, ఇక రెగ్యులర్ టెంపుల్ కట్టుకున్నారు, లక్షల టెంపుల్. మీకు లంగ రాజకీయం తప్ప ఏం లేదు. ఎన్నో గుళ్ళు, రాముడి గుళ్ళు ఉన్నాయి. ఆ ఒక్క గుడితోటే మనకి ఇది అయిపోయిందా? మరి మిగతా గుళ్ళు రాముని గుళ్ళు కాదా? పని రాముని గుళ్ళు అన్నప్రసాదం చేయాలంటే నా రైతు వండియొద్దా? మరి రైతు సమస్యలు పట్టించుకోను. ఇవన్నీ క్వశ్చన్ చేసుకోండి. నేను హిందూని, నేను సోమవారం శివుడి దగ్గరికి వెళ్తా, మంగళవారం ఉపవాసం చేస్తా, కడుపు మార్చుకుంటా, కాలు కడుక్కుంటా. ఇలాంటి కాదన్నా. మనం పోయి పూజ చేయాలంటే వన్ సెకండ్ మనం పోయి పూజ చేయాలంటే గుడి బతుకుండాలి. మరి బతుకుండాలంటే మా భద్రాచలం రాముడికి ఎన్ని వందల కోట్లు ఈ మోడీగాడు ఇచ్చిండే మాకు పైసలు. ఓకే, మా కొండగట్టు అంజన్న స్వామికి ఎన్ని వందల కోట్లు ఇచ్చిండే మోడీగాడు. పోనీ అయోధ్య రామాలయానికి ఎన్ని వందల కోట్లు ఇచ్చిండే మోడీగాడు చెప్తావా? వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ఎన్ని వందల కోట్లు ఇచ్చిండే మోడీగాడు. హిందువుల సొమ్ము దోసుకోవడం తప్ప ఏమైనా చేసిండే వాడు. మళ్ళా దేవుని పేరు చెప్పి బిచ్చగాలు ఆడుకుంటారు ఓట్లు. సిగ్గులేదు దాన్ని. ఎవడే ఎన్నికలు రాగానే ఎందుకు ధ్వంసం అయితే ఎవడు చేసిండే? తీసుకురా ఆధారం, నేను చూపెడతా. బండి సంజయ్ గాడు భయంసార్లు వేయించిండు, బండి సంజయ్ గాడు హిందువుల మీద రాళ్ళు వేయించిండు, అట్లా చూపెడతా. దేశం అంతా బీజేపీ వాళ్ళు ఎన్ని దాడులు చేయించారో చూపెడతా. చేస్తుందే మీ బాపన్న నా కొడుకులే, బీజేపీ ఆర్ఎస్ఎల్ఏ, కాంగ్రెస్ కాదు, ముస్లింలు కాదు. పిచ్చిదానా. బాబ్రీ మసీద్ డెమోలిషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ అంతకు ముందు అక్కడ రామ మందిరాన్ని కూల్చి అక్కడ మసీద్ కట్టారనడానికి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎప్పుడు మైనారిటీ అపీస్మెంట్. అట్లా కాదే పిచ్చిదానా. ఇప్పుడు రాముడు సర్వాంతర్యామి కదనే, రాముని గుళ్ళు దేశంలో ఎన్నో ఉన్నాయి కదా. అట్లాంటి అయోధ్యలో జాగలేదా? ఆడ ఎవడు గుల్ల కొట్టిండో ఎవడైందో మనకు తెలియదు. రాజుల కాలం సంగతి మనకు తెలియదు. ఇప్పుడైతే కొత్త వివాదాలు ఎందుకు తెచ్చుకోవాలి? కొత్తవి కట్టుకో. వాడు మసీదు కట్టుకుంటాడు, నువ్వు మందిర్ కట్టుకోవద్దన్నాడు. దాని యుద్ధ వాతావరణం ఎందుకు చేయాలి? అంటే మీకు ఓట్లు కావాలంటే కయ్యం పెట్టాలి, అంతే కదనే. హిందువుల బ్రెయిన్ వాష్ చేయాలి. 10% ఉన్న ముస్లిం చూపెట్టి హిందువుల బ్రెయిన్ వాష్ చేసి నువ్వు దోసుకో, బాపనోడు దోసుకో, హిందువులకు నువ్వు ఎన్ని దోసుకున్నావు ఓట్లు. నువ్వు అట్లా విద్వేషం అనే విషయాన్ని నింపు, మేము నిజమనే యొక్క విరుగుడు ప్రజలకు నింపుతాం. అర్థమైందా పిచ్చిదాను?